హాయ్, వెల్కమ్ టు సినీఫ్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినీ అప్డేట్స్. లెట్స్ వాచ్. మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఆదిపర్వం. శివం కంఠనేని, ఆదిత్య ఓం, ఎస్ఆర్ నూరానా, సత్యప్రకాష్, సుహాసిని ఇతర ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. రావుల వెంకటేశ్వరరావు నిర్మాత. తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ, మలయాళంలో పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ మోగోటి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటికల్ రిలీజ్కు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ మేకర్స్ సాంగ్ లాంచ్ కార్యక్రమాన్ని హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఆదిపర్వం షూటింగ్ అయిపోయి ఇప్పుడు రిలీజ్కి వస్తుంది ఇంత త్వరలో అని కూడా నేను అనుకోలేదు. వాళ్ళు అనుకున్నంత సీజీ వర్క్ కంప్లీట్ అయ్యి ఇట్ వాజ్ అ వెరీ హెర్క్యులియస్ ఎఫర్ట్ అనమాట. మా డైరెక్టర్ సంజీవ్ గారు తీసుకుంది. సో థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఈ క్యారెక్టర్లో అనుకున్నందుకు. ఒకటి కాదు, రెండు కాదు, 7 గెటప్స్ చేశాను నేను. అండ్ ఈ సినిమాలో ఇంట్రడ్యూస్ అయిన అందరికీ కూడాను విషింగ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. వెంకట్ ఎస్పెషలీ టు యూ. నీ పేరుగా చేసిన శ్రీజిత, సో ప్రిటీ. I really hope that this is a great movie for her and it gives her a big break. మా డిఓపి గారికి, మా పాన్ ఇండియా యాక్టర్ సురేష్ గారికి, ఆయన పక్కన యాక్ట్ చేయడం నేను చాలా ఇది కాదు, ఒకటి కాదు, రెండు కాదు, మూడు డిఫరెంట్ సెట్స్లో ఉన్నాం లాస్ట్ ఇయర్ మేము. సో ఐ ఫీల్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ శివ గారికి, మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ అండి. మీ టెంపర్మెంట్ నాకు రావాలి, మీలాగా మాట్లాడాలని నేను క్వైట్గా జెంటిల్గా మాట్లాడుతున్నాను. ఈరోజు ట్రై చేసినా రావట్లేదు. బట్ పేరున అందరికీ, మ్యూజిక్ డైరెక్టర్స్కి, లిరిసిస్ట్ గారికి అండ్ యాక్టర్స్ అందరికీ కూడాను థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందాక చెప్పినట్టు ఇంకా మీరే హీరో ఈ సినిమాకి. ఇది జనాల్లోకి తీసుకెళ్ళడానికి కష్టం అందరం పడతామండి. బట్ ఒక ప్యాషన్ తోటి దీన్ని అనుకున్నట్టు తీయాలని మా డైరెక్టర్ గారు పడిన తపన నాకు తెలుసు. మా గంటా శ్రీనివాస్ గారు ఒక టవల్ ఒకటి పైన వేసుకొని మమ్మల్ని తిప్పిన తిప్పులు మాకు తెలుసు. ఆయన కోసం ఎక్స్ట్రా బల్టీలు కొట్టాల్సి వచ్చింది పైన గాల్లో. నేను లాస్ట్ ఇయర్ అంతా నేల మీద కన్నా గాలి మీదే ఉన్నట్టుంది నాకు యక్షినితోటి. ఇప్పుడు మళ్ళీ ఆదిపర్వంతో యక్షినికి కూడా నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ అండ్ నాకు వచ్చిన ప్రేమ, థ్యాంక్ యూ. ఎక్కువ చెయ్యకపోయినా చేసిన సినిమాలన్నిటికీ ఇంత ప్రేమ రప్పిస్తుంది అంటే ఇదంతా మీ ఆదరణ. అండ్ సోషల్ ఫ్యాంటసీ అంటే నన్నే అనుకుంటున్నారండి. ఇది దేవతనైనా దెయ్యాన్నైనా నేనే. సో ఐ లవ్ దట్. ఇలాంటి అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఎక్స్పీరియన్సెస్ అన్నిటికీ నన్ను కన్సిడర్ చేస్తున్నందుకు ఐ డోంట్ టేక్ దీస్ స్టోరీస్ లైట్లీ. బికాజ్ మనం పుట్టింది, మనం ఉన్నది, ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ ల్యాండ్ అండ్ టు బీ ఏబుల్ టు టెల్ దీస్ స్టోరీస్ అనమాట. ఇంకా ఎన్నెన్నో స్టోరీస్ ఉన్నాయి. ఇలాంటి స్టోరీస్ అన్నీ మనం బయట చెప్పగలగాలి, చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. అన్వి కార్డ్స్ అండ్ ఏ ఎంటర్టైన్మెంట్స్ 2 బ్యానర్లు. ఈ చిత్రం ఇంత ఘనంగా బ్రహ్మాండంగా వస్తుందని మొదలుపెట్టినప్పుడు నేను కూడా ఊహించలేదు. ఈ సినిమాకి సహకరించినటువంటి రావుల వెంకటేశ్వరరావు గారు, అలాగే సహనిర్మాతలందరికీ, అలాగే గంటా శ్రీనివాసరావు గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేయాలి. దాంతోపాటు నటీనటులు ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 100 మంది ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నారు. అలాగే 100 మంది టెక్నీషియన్స్, కార్మికులు పనిచేశారు. విఎఫ్ఎక్స్ దగ్గర నుంచి, తర్వాత షూట్లో ఉన్న ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి, క్రేన్ వాళ్ళ దగ్గర నుంచి, లైట్ వాళ్ళ దగ్గర నుంచి అందరి సహకారంతో ఇంత పెద్ద సినిమాని ఇంత త్వరగా ముగించాం మేము. ఈ సినిమాకి క్రేజ్ రావడానికి కారణం మాత్రం మంచు లక్ష్మి గారు. మంచు లక్ష్మి ప్రసన్న గారు నాగులాపురం నాగమ్మగా ఆదిపర్వంలోకి అడుగు పెట్టగానే సినిమా కలర్ మారిపోయింది, సినిమా రేంజ్ మారిపోయింది. మీ అంచనాలకు తగ్గట్టుగానే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది.
మంచులక్ష్మి గారితో పాటు శివ కంఠంనేని, అలాగే జమిని సురేష్ గారు, ఢిల్లీ రాజేశ్వరి గారు, సమ్మెటి కాంతి గారు, సత్యప్రకాష్ గారు అండ్ ఎస్తర్ గారు, ఆదిత్య ఓం గారు, వీళ్ళందరితో పాటు యువ జంటగా నటించినటువంటి శ్రీజిత, అలాగే వెంకట్ కిరణ్, ఒకరు కాదు ఇద్దరు కాదు అందరూ చాలామంది కొత్త వాళ్ళు పాత వాళ్ళందరూ సమ్మిళితమైనటువంటి ఈ సినిమా ఆది పర్వంగా మీ ముందుకు రాబోతోంది త్వరలోనే. ఈ సినిమాతోటి నా కెరీర్ 10 ఇంతలు పెరుగుతుంది, నాకు మంచి పేరు వస్తుందన్న నమ్మకంతో ఉన్నాను. సంజీవ్ గారికి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలండి. నన్ను క్యాస్ట్ చేసినందుకు ఈ ఫిలింలో, చాలా పెద్ద స్కేల్ ఉన్న ఫిలింలో నాకు ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ నా రోల్కి జస్టిస్ చేశానని ఫీల్ అవుతున్నాను. అండ్ చాలామంది సీనియర్ ఆర్టిస్ట్ తోటి స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవడం ఫస్ట్ టైం అండి. ఐ హోప్ మీ అందరూ అప్రిషియేట్ చేసి సపోర్ట్ చేస్తారని ఫీల్ అవుతున్నాను. చాలా థ్యాంక్స్. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ భారతీయుడు 2 అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై సుభాస్ కరణ్ నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ మూవీ తెలుగు థియేటర్ల హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్, సీడెడ్ హక్కులను శ్రీ లక్ష్మీ మూవీస్ సంస్థలు దక్కించుకున్నాయి. ఈ మూవీ విశేషాలను పంచుకునేందుకు చిత్ర యూనిట్ ఇటీవల ప్రెస్ మీట్ నిర్వహించింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఆరంభమైంది. కమల్ గారు సార్, నమస్తే సార్. నమస్కారం అండి. మిమ్మల్ని స్టేజ్ మీద చూడడమే మాకు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. యాజ్ ఎ హీరో విత్ డికేడ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ సేమ్ టైమ్ యు ఆర్ ఎ పొలిటీషియన్ ఆల్సో. సో 96 నుంచి 2024 దాకా అసలు సొసైటీ కరప్షన్ పరంగా కావచ్చు, అవేర్నెస్ పరంగా కావచ్చు, ఏమైనా చేంజ్ అయిందని మీకు అనిపిస్తుందా? అలా చేంజ్ అయ్యి ఉంటే ఈ భారతీయుడు 2 తీయాల్సిన అవసరం ఉండేది కాదు కదా. అది మీరే జవాబు కూడా చెప్పేశారు. అంటే చేంజ్ అయ్యి ఉంటే ఈ పిక్చర్ తీసే అవసరం లేదు. ద థింగ్ ఈస్ ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ థ్యాంక్ యూ వీల్ హ్యావ్ టు సే, because this film has become an international necessity now. And with the technology, instead of learning more, we are learning less about being honest. Honesty may not be the best policy as been taught to us, but it's a luxury very few can afford. And you must be strong enough, rich ethically to afford it. డబ్బుతో అది రాదండి. ఇఫ్ యూఆర్ ఎథికలీ స్ట్రాంగ్ అండ్ రిచ్ ఎథికలీ యూ కెన్ అఫోర్డ్. దట్ ఈస్ వాట్ ఐ గాట్ అవుట్ ఆఫ్ దిస్ ఫిలిం. బికాజ్ ఇట్స్ వెరీ ఈజీగా మీరు చేశారు తప్పు, రాజకీయం చేసిన తప్పు అని చెప్పచ్చు. బట్ హూ ఇస్ రాజకీయం? వాట్ ఇస్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, ప్రెసిడెంట్? అన్నీ మనం చేసిందే కదా. In a democratic country, at least, it is not an accident that has befallen us. We are responsible. If there is corruption, we have allowed it. Somewhere we have to start on a reverse point of view. We have done all we can do to eradicate it. Now we'll have to do it all around and also put ourselves to introspection. Subject ourselves to introspection. Adi ee picture chestunnattu feel ayyanu. So I think it is very necessary, and I thank the corrupt international politics for making Bharatiyudu 2 relevant even today. శంకర్ గారు సో భారతీయుడు 1లో చూస్తే కొంతమంది కరప్ట్ ఆఫీసర్స్ వాళ్ళని భారతీయుడు ఫినిష్ చేయడం.
సో ఇప్పుడు మళ్ళీ కరప్షనే ఉంది అనుకుంటే అదే ప్యాటర్న్ కాకుండా ఇంక మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అదే ఈ క్వశ్చన్ నాకు కూడా వచ్చింది. స్టోరీ రాసేటప్పుడు ఏదైతే చూపించాలో ఆ పిక్చర్లో చూపించాము, దీంట్లో ఏం చూపించాలి అని ఆలోచించేటప్పుడు ఈ ఫీలింగ్ మాత్రం ఉంది. ఎప్పుడు న్యూస్ పేపర్ చూస్తే భారతీయుడు రావాలి అని. సో కానీ స్టోరీ రాలేదు. ఆ స్టోరీ కోసం వెయిట్ చేశాను. ఎందుకు అంత టైం పట్టిందంటే ఏదేది చేయకూడదు, ఏదేది ముందే చూపించాము అని ఆలోచించి ఆ ఫీలింగ్కి ఒక స్టోరీ ఫామ్ అయ్యడానికి కొంచెం టైం అయింది. అదే కొంచెం చెప్పేది వస్తుంది, కానీ ఈసారి ఎంత డిఫరెంట్గా చేయవచ్చు, ఇంకా ఏమేమి చెప్పవచ్చు, వేరే ఒక యాంగిల్లో ఈ సబ్జెక్ట్ చూసి ఉన్నాము. మీకు అదే మీ పిక్చర్ చూస్తే మీకు అండర్స్టాండ్ అవుతుంది. సార్ స్మాల్ లాస్ట్ క్వశ్చన్, గేమ్ చేంజర్ ఈ ఇయర్ రిలీజ్ అవుతుందా? అది గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారు పోర్షన్ అయిపోయింది. ఇంకా ఒక 10-15 డేస్ బ్యాలెన్స్ షూటింగ్ ఉంది. ఇది ఫైనల్ ఎడిట్ లాక్ చేసేది వెంటనే మేము అనౌన్స్ చేస్తాము ఎప్పుడు రిలీజ్ అవుతుంది. సరే, ఈ ఇయర్ రిలీజ్ ఉంటుందా అంటే ప్రొడ్యూసర్ దిల్ రాజు కానీ రామ్ చరణ్ కానీ ఎప్పుడు అడిగినా కానీ శంకర్ గారిని అడగాలంటారండి. అందుకోసమే మిమ్మల్ని అడుగుతున్నాం. దిస్ ఈజ్ నాట్ అకేషన్, కానీ అప్డేట్ కావాలి ఫ్యాన్స్కి, మీడియాకి. ఇది నేను మాత్రం కాదండి, పిక్చరు అందరూ ప్రొడ్యూసరు, యాక్టరు, టెక్నీషియన్ అందరూ కలిసి చేసేది పిక్చరు. అది అన్నీ పని జరుగుతూ ఉంది. మీకు తప్పకుండా అది ఇంకొక 15 డేస్ షూటింగ్ అయిన తర్వాత, ఎడిటింగ్ లాక్ అయిన తర్వాత మీకు అనౌన్స్ చేసేద్దాం అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది. ఓకే. కమలాసన్ గారు, భారతీయుడు 2 చేసేటప్పటికి కరప్షన్ మీద మీకు అవగాహన ఉంది. 2కి మీరు చాలా అప్డేట్ అయిపోయారు. అంటే పొలిటికల్గా, సినిమాటిక్గా, కామన్ మ్యాన్గా. అంటే అప్పటికి ఇప్పటికీ కరప్షన్ పెరిగిందా, ఏమైనా కంట్రోల్ అవ్వడానికి ఫ్యూచర్లో ఛాన్స్ ఉందా? పాపులేషన్తో పాటు అది కూడా పెరిగింది అంటే అదే కరెక్ట్. అంటే డెఫినెట్లీ న్యాచురలీ ఇట్ విల్ ఇంక్రీజ్, బికాజ్ రిడక్షన్కి మనం ఏమీ చేయలేదు, ప్రయత్నం అని పెద్దగా ఏమీ చేయలేదు అనేది నా ఫీలింగ్. మనం అంటే మనందరినీ, మీడియా అంటే ఇట్ ఇన్వాల్వ్స్ మీ ఆల్సో. I am in the entertainment media, you are in the journalistic media. We have done only a little. We have not put that bold step forward. And now is the time to put that bold step forward. And you can take any side, you can go lean to the left, lean to the right, but not to any extreme. Keep the balance of the beautiful country that we have created. And this is the time to do that. That revolution begins in various aspects, from all stages and faculties of the society. We have started our revolution. You also start. Let's join hands. ఓకే, వన్ మోర్ అండి. కల్కిలో మీ పాత్ర చిన్నదైనా కానీ మీరు చేస్తున్నారనేసరికి ఇమేజ్ పెరిగిపోయింది, మూవీ ఇమేజ్ పెరిగిపోయింది. సేమ్ భారతీయుడు 2లో కూడా ఇప్పటివరకు వచ్చిన న్యూస్ ప్రకారం మీ టైం స్పేస్ తక్కువ, 3లో ఎక్కువ ఉంటుందనేది. ఈ పాన్ ఇండియా సినిమాలకి మీ ఇమేజ్ అడ్వాంటేజ్ అవుతోంది, కానీ మీరు స్పేస్ తక్కువ ఉంటుంది అనే దానికి ఏంటి సమాధానం? ఈ స్పేస్ అనేది హిట్లర్ గారికి కూడా ఆ స్పేసు కారణం చెప్పే మోస్ట్ ఆఫ్ ద థింగ్. స్పేస్ లేదు, మాకు ఎల్బో రూమ్ లేదు అన్నారు. అది కాదు, ఎవడు ఈ కమల్ హాసన్ అని నేను అడుగుతున్నాను. నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండ్ హోల్ సినిమా. అందులో మనం ఏం చేస్తున్నాం, ఏ పాత్ర. సపోజ్ ఐఎమ్ ఎ డైరెక్టర్, ఐ హ్యావ్ టు డూ ఓన్లీ డైరెక్షన్, థింక్ అబౌట్ ద హోల్ ఫిలిం. సపోజ్ ఐఎమ్ డూయింగ్ సేనాపతి, ఎందుకండి నాకు ఒక డ్యూయట్ పెట్టలేదు అని డైరెక్టర్ గారితో కోపడకుండా ఇంకా ఏం చేయొచ్చు అని ఆలోచించవచ్చు. ద లెంగ్త్ డజంట్ మ్యాటర్ అట్ ఆల్. ఓకే, మేము 3లో ఫుల్ ప్లెజ్డ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 3లో ఫుల్ ప్లెజ్డ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సార్ 3 గురించి డైరెక్టర్ గారు మాట్లాడడం బెటర్. అది కాదు, అది నిజం కాదు.
ఆయన ఫుల్ పిక్చర్ ఆయన వస్తున్నారు, ఆయన తక్కువ స్పేస్లో వచ్చేది అది నిజంగా. అది ఆయన రాలేని సీన్స్లో కూడా ఆయన గురించే డిస్కషన్ ఉంటుంది, ఆయన బట్టి సరౌండ్ జరుగుతుంది అన్నీ, అది నిజం కాదు. వెరస్ మీరు కల్కి చెప్పినట్టు నా గురించి అది ఎవరు ఈ సుప్రీం అనే ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇందులో అలా కాదు. భారతీయుడు అంటే ఫ్రమ్ సీన్ 1 ఇట్ ఇస్ టాకింగ్ అబౌట్ కమల్ గారు, శంకర్ గారు, బయట ప్రపంచంలో ఇలాంటి ప్రశ్నలు లేవు. ఏంటి ఆయన కొంతసేపు వస్తారని ఎవరు చెప్పలేదు. ఈ ఒక మనిషికి వచ్చింది ఆ డౌట్. సో ఆ ఒక మనిషిని మనం బయటకు వెళ్ళి సమాధానం చెప్దాం ప్లీజ్. కమల్ హాసన్ గారి సినిమా ఇది. కమల్ హాసన్ గారు ప్రతి ఫ్రేమ్లో ఆయన ప్రతి హార్ట్ బీట్లో ఉంటారు, అది అందరికి తెలుసు. సో అది మనం వీ కెన్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. హలో అండి, మీ ముగ్గురికి అండి అన్నట్లు కమల్ హాసన్ గారు, సిద్ధార్థ రకుల్. తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి మధ్య సినిమా వాళ్ళకి ఏమైనా టికెట్ రేట్స్ హైక్స్ కావాలంటే ఆ సినిమాలో నటిస్తున్న వాళ్ళు ఏదైనా ఒక వీడియో చేయాలి అంటే డ్రగ్స్ ఎగెనిస్ట్గా. వినిపించలేదు, ఇంకొకసారి చెప్పండి. తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు సినిమా టికెట్స్ హైక్ ఏమైనా కావాలంటే ఆ సినిమాలో నటిస్తున్న వాళ్ళు కానీ ఏమైనా సోషల్ అవేర్నెస్ ఒక వీడియో చేసి పెట్టాలి అని అన్నారు. ఎగ్నిస్ట్ డ్రగ్స్ ఏదైనా సోషల్ అవేర్నెస్. అయితే నటులుగా మీకేమైనా సామాజిక అంటే బాధ్యత ఉందా అసలు మామూలుగా? సార్ నా పేరు సిద్ధార్థ్ అండి. నేను గతం 20 years నుంచి తెలుగు ప్రేక్షకుల ముందు వస్తున్నాను. ఫస్ట్ తెలుగు సినిమాలో ఒక కాండమ్ చేతిలో పట్టుకుని ప్లీజ్ యూజ్ కాండమ్ అని బిల్ బోర్డ్స్లో నా ఫేస్ వచ్చినట్టు నేను గవర్నమెంట్తో కోఆపరేషన్ ఇచ్చాను. 2005 నుంచి 2011 వరకు ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు ఒక స్టేటే కదా, ఎక్కడ మీకు హోర్డింగ్ అబౌట్ సేఫ్ సెక్స్ ఉంటే సిద్ధార్థ్ అనే మనిషి చేతిలో కాండమ్ ఉంటుంది. ఓకేనా? ఆ బాధ్యత నా బాధ్యత. ఒక చీఫ్ మినిస్టర్ చెప్పి ఆ బాధ్యత నాకు రాదు. అట్లాగే ఒక యాక్టర్కి బాధ్యత ముందు నుంచి ఉందా అని ప్రశ్నానికి నేను నో కమెంట్స్ అని చెప్పాలి, ఎందుకంటే అది ప్రశ్నానికి నాకు ఐ డోంట్ అండర్స్టాండ్ ఇట్. ఎవ్రీ యాక్టర్ ఇస్ సోషలీ రెస్పాన్సిబుల్. వీ డూ థింగ్స్ బేస్డ్ ఆన్ అవర్ కాన్షియన్స్. Whichever CM requests us to do something, we will do it. No CM has told us only if you do this, we will do something else. So Kamal sir, Rakul, you don't need to answer this question. Next question, please. నా పేరు శివ, అందగారం తదితర హిట్ చిత్రాల్లో నటించిన వినోద్ కిషన్ను హీరోగా పరిచయం చేస్తూ నీలగిరి మామిళ్ళ తెరకెక్కిస్తున్న మూవీ పేకమేడలు. అనుష కృష్ణ హీరోయిన్. నటుడు రాకేష్ వరి నిర్మిస్తున్న ఈ మూవీ జూలై 19న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని ఓ సాంగ్ లేటెస్ట్గా రిలీజ్ చేశారు. ఆ విశేషాలంటే ఇప్పుడు చూద్దాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో హ్యాపీ ఇప్పుడు ఇలా మీతో పాటు ఇది ట్రైలర్ రిలీజ్ చేయడం చాలా సో హ్యాపీ. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటా. సో థ్యాంక్ యూ సో మచ్. అంతే, ఇంకేం చెప్పు. హలో అండి, అందరికీ నమస్కారం. సో ఇది నేను తెలుగులో ఫస్ట్ మూవీ, ఒక లీడ్ క్యారెక్టర్. సో చాలా చాలా హ్యాపీ, దట్ టు విత్ దిస్ స్క్రిప్ట్ అండ్ విత్ దిస్ టీమ్. సో ఐ ఫీల్ రియలీ గ్రేట్ఫుల్. ఒక చిన్న డ్రీమ్లో స్టార్ట్ అయింది, ఇప్పుడు ఈ స్టేజ్ వరకు వచ్చింది. సో whenever we started promotion, from that time the support you are giving us is crazy. So thank you so much, and I hope and I request to you all to support us till the release and even after that. Thank you so much. First of all, thank you everybody, మా మీడియా ఫ్రెండ్స్ అందరికీ, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, మీమర్స్. మేము బేసికలీ ప్రమోషన్ ఒక కిక్ స్టార్ట్ అవటం అనేది ఒక సినిమాకి చాలా ఇంపార్టెంట్. అండ్ మా స్టార్టింగ్లోనే ఈ QR కోడ్ ఈ ప్రమోషన్ ఒక రకంగా క్లిక్ చేయడానికి మీ అందరి కారణం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. అండ్ అది ఎంత పాపులర్ అయింది, మేము ఇంత పాపులర్ అవుద్దని అనుకోలేదండి. ఏదో ఇంట్రెస్టింగ్గా ఇన్నోవేటింగ్గా చేద్దాం అనుకున్నాం, కానీ లాస్ట్కి కొత్త బట్టలు కొనుక్కుని వచ్చాను, అది తీసేసి వేశారు. సో ఇలాగే చేద్దాం మేము, మాకు వీ హ్యావ్ కాన్సెప్ట్స్ అండ్ ఆల్ లైన్డ్ అప్ టిల్ ద రిలీజ్. మేము ఇలాగే ట్రై చేస్తున్నాం, ఇన్నోవేటివ్గా చేద్దాం అండ్ ఇంటరాక్టివ్గా ఆడియన్స్తో పాటు ఎలా అవ్వచ్చు అనేది అలాగే ఆలోచిస్తున్నాం. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ సినిమా ఇప్పటివరకు అందరూ ఒక కామెడీ స్పేస్లోనే వెళ్తుంది. అంటే క్యారెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. మీరు ట్రైలర్లో చూసుంటే ఇది ఒక్క కామెడీ ఫిల్మే కాదండి. ఇప్పుడు నేను ఎందుకు ఇంత ఇష్టపడి ఈ సినిమా చేశానంటే, దీంట్లో ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అండ్ సో
బట్ నేను కానీ నా టీం కానీ ఈ సినిమా ఇంత ఎక్సైటెడ్గా ఎందుకు అండ్ ఇంత నమ్మకం ఎందుకు ఉందంటే ఆ పాయింట్ వల్ల. అది వెరీ ఎమోషనల్ పాయింట్, ఎస్పెషల్లీ ఉమెన్, మన సొసైటీలో ఉమెన్ అండ్ వాళ్ళ మనకి ఎంత స్టాండ్ అండ్ స్ట్రెంగ్త్ ఇస్తున్నారు అనేది ఆ పాయింట్ మేము చెప్పదలుచుకున్నాం. సో ఎంటర్టైనింగ్గా ఉంటూ ఆ ఎమోషనల్ పాయింట్ ఉండే కథ ఇది. థ్యాంక్ యూ. రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో రూపొందుతున్న మూవీ సారంగధర్య. ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మాతలు. పద్మారావు అభిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న ఈ మూవీ జూలై 12 విడుదలవుతుంది. కాగా మూవీ మేకర్స్ ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్నారు. శరత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అక్సెప్టింగ్ దిస్ ఫిల్మ్. ఈ స్టోరీ లైన్ చాలా సెన్సిబుల్. అలాంటి ప్రొడ్యూసర్స్ ముందుకు వచ్చి చేస్తే ఇలాంటి 10 కథలు ఇంకా ముందుకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అగైన్. అండ్ రాజా గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ కథ వెనకాల చాలా స్ట్రాంగ్ రోల్ ప్లే చేశారు అని శరత్ గారు, పండు గారు చెప్పారు నాకు. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ నవీన్ గారు. అండ్ especially Pandu garu for writing this and choosing me to write 2 songs in this film. ఎబి గారు, నాకు 2 songs ఉన్నాయండి కడ్లీ గారు, మీరు రాయాలి అని అంటే నేను ఫస్ట్ అడిగాను ఏం పాటలు అని. అయితే ఒక ప్రేమ పాట అండి. ఫస్ట్ ఒక టీన్స్లోంచి ఇప్పుడే బయటికి వచ్చి కొత్తగా రెక్కలు వచ్చి అలా ఒక ఫీలింగ్స్ బాగుండి అలాంటి పాట ఒకటి రాయాలి అంటే ఓకే ట్యూన్ పంపండి అని అడిగాను. ట్యూన్ పంపించారు. నా మైండ్ బ్లో అయిపోయింది. చాలా మనం ఫస్ట్ చూసాం కదా సాంగ్, మోహిత్ గారి పాట. అండ్ దెన్ ఐ వాజ్ లైక్ ఆస్ట్రక్ ఆ ట్యూన్ విన్న తర్వాత. నాకు చాలా నచ్చింది. పివిఎంఎస్ రోహిత్ గారు కూడా చాలా బాగా పాడారు. అండ్ దెన్ నేను సెకండ్ ట్యూన్ కోసం వెయిట్ చేస్తున్నాను, నెక్స్ట్ ఎలాంటి ట్యూన్ ఇస్తారు అంటే. దెన్ కేమ్ దిస్ సాంగ్. ఎంత అందమో నాకు మైండ్ పోయింది. నేను ఎప్పుడు అలాంటి పాట అంత ఫాస్ట్ బీట్లో రాయలేదు. పైగా ఎక్కడ వెనకబడుతున్నా కూడా టీజింగ్ కాదు, అది అందమైన ఒక భావం. అది ఏంటి అంటే ఆ పిల్లాడు వెనక తిరుగుతూ ఉంటాడు, ఎక్కడ అమ్మాయిని ఇబ్బంది పెట్టడు అన్న పాయింట్ ఎప్పుడైతే పండు గారు నాకు మెన్షన్ చేశారో ఐ ఫెల్ గుడ్. ఓకే, ఇలాంటి పాటలు కదా కావాల్సింది అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ ట్యూన్స్ అండ్ సచ్ సిచ్యువేషన్స్ టు మీ. థ్యాంక్ యూ ఫర్ ఆప్టింగ్ మీ అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. చాలా సంతోషంగా ఉంది పద్మరావు అండ్ పండు వాళ్ళ టీంని బ్లెస్ చేయడానికి ఇంతమంది ఇంతసేపు వాళ్ళ ప్రాసెస్ని, వాళ్ళ సినిమా షూట్ చేసిన ప్రాసెస్ని మీరందరూ విన్నారు. సో థ్యాంక్ యూ ఫర్ దాట్, ఫర్ యువర్ పేషెన్స్ టు లిసన్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఎవ్రీ టీమ్ మెంబర్. థ్యాంక్ యూ మీడియా, యూ బీన్ ఆల్వేస్ సపోర్టివ్. మీ సపోర్ట్ లేకుంటే ఏ సినిమా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళదు. సో మీరు చేస్తున్న సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్. సారంగధర్య July 12th. Indian 2, Sarangadharya and many more films are releasing. So మంచి స్క్రీన్స్ దొరికాయి అని చెప్పారు. సో ప్లీజ్ గో అండ్ వాచ్. అ గుడ్ ఫిలిం ఈజ్ సేవ్డ్ బై అన్ ఆడియన్స్. మంచి సినిమా ఆడియన్స్ నుంచి ఎప్పుడు తప్పించుకొని వెళ్ళదు. సో థియేటర్స్కి వెళ్ళండి, చూడండి. అండ్ రాజా రవీంద్ర గారు తెలియదండి, లైక్ హీఈస్ మోర్ దెన్ అ ఫ్యామిలీ. ఈజ్ అ ఫ్యామిలీ టు మీ. అండ్ వర్క్ స్పేస్లో అయినా కానీ రియల్ లైఫ్లో కానీ హీస్ బీన్ అ గుడ్ గైడ్ అండ్ మెంటర్ టు మీ. నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్ ఫర్ యువర్ ఇన్నింగ్స్. యూ బీన్ వర్కింగ్ ఫ్రమ్ మెనీ ఇయర్స్ నుంచి సినిమా అనే ఇండస్ట్రీలో ఉంటూ, సినిమా అనే ఇండస్ట్రీలో మీ ఎక్స్పీరియన్స్, మీ వర్క్, అట్ ద సేమ్ టైం మాలాంటి యాక్టర్స్కి, కొత్తగా వచ్చిన యాక్టర్స్కి, మాలాంటి యాక్టర్స్కి చాలా గైడెన్స్ ఇస్తూ యూ బీన్ సపోర్టింగ్. అండ్ ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్, టీజర్ అన్నీ నాకు ముందు నుంచి చూపించారు. ఫస్ట్ టైం లైక్ చాలా కొత్తగా ట్రై చేశారు సార్ మీరు. యూ బీన్ డూయింగ్ మెనీ ఫిలిమ్స్, బట్ దిస్ ఫిలిం ఐ థింక్ సమ్వేర్ ఒక మంచి వైబ్ ఉంది ఆయన పర్ఫార్మెన్స్ మీద. ఎందుకంటే ఇంతకుముందు నేను చేసిన సినిమాలో కూడా సార్ నాతో వర్క్ చేశారు. బట్ ఈ ఫిలింలో ఐ ఫీల్ హీ హాస్ టేకెన్ ఇట్ టు ద కోర్. అండ్ ద హోల్ కాస్టింగ్ టీమ్ గుడ్ జాబ్. పెద్ద కొడుకు, చిన్న కొడుకు బాగా చేస్తున్నారు. స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. అట్ ద సేమ్ టైం హోల్డ్ చేస్తున్నారు స్క్రీన్ని. అండ్ యశస్విని
to take these kind of roles అంత ఈజీ ఉండదండి ప్రాసెస్. స్టేట్ ఆఫ్ మైండ్ కావాలి, అర్థం చేసుకునే కెపాసిటీ కావాలి. మెయిన్గా ఆ క్యారెక్టర్ ఒక ఆర్టిస్ట్ నుంచి దూరం వెళ్లకుండా దాన్ని గైడ్ చేసే ఒక క్యారెక్టర్ కావాలి. సో టు యాక్సెప్ట్ దిస్ రోల్ అండ్ ప్రెజెంట్ దిస్ ఇన్ అ సినిమాటిక్ ప్లాట్ఫామ్, యు రిప్రజెంటింగ్ దోస్ పీపుల్ అనేది చాలా గ్రేట్ విషయం, గొప్ప విషయం. ఆల్ ది బెస్ట్, కీప్ డూయింగ్ గ్రేట్ వర్క్. అండ్ ప్రొడ్యూసర్ గారు శరత్ చంద్ర అండ్ ఉమాదేవి గారికి చాలా థ్యాంక్స్. ఇందాక వీళ్ళందరూ చెప్పినట్టు వీళ్ళందరూ ప్రొడ్యూసర్ని థ్యాంక్స్. ఇవి ఈనాటి సినీఫ్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్తో రేపటి సినీఫ్లెక్స్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. Cinema, 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 cinema.